జీవపు దాత నీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా యేసునాథ హల్లెలూయా జీవపు దాత యేసునాథ జీవపు దాత నీకే స్తోత్రం. యేసునాథ జీవపు దాత నీకే స్తుతి స్తోత్రం. ప్రభావములు కలుగును గాక. మరో పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతకలేనయ్యా, నిన్ను చూడకుండా నిన్ను పాడకుండా బ్రతకలేనయ్యా, నా యేసయ్యా నీ ఉంటే నాకు ప్రాణం యేసయ్యా, నా యేసయ్యా నీ ఉంటే నాకు ఉంటే చాలయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా కోసం పరలోకం నా కోసం నీ ప్రాణం అర్పించావు, నా కోసం పరలోకం సిద్ధం చేస్తున్నావు, నా కోసం త్వరలో రానున్నావు, నా కోసం పరలోకం సిద్ధం చేస్తున్నావు, నా కోసం త్వరలో రానున్నావు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా, నా తల్లిదండ్రులు నన్ను మరచినను, నా ప్రాణ స్నేహితులే విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను మరచినను, నా ప్రాణ స్నేహితులే విడిచినను, భయపడకు నేనున్నానని అన్నావయ్యా, క్షణమైన విడువని నా తండ్రివి నీవయ్యా, భయపడకు నేనున్నానని అన్నావయ్యా, ఆమేన్, క్షణమైన విడువని నా తండ్రివి నీవయ్యా, ఓరి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచాలి. ప్రతి ఒక్కరూ బలముగా నా యేసయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా, నా యేసయ్యా నీ వంటి నాకు ప్రాణం యేసయ్యా, నా యేసయ్యా నీ వంటి నాకు ఉంటే చాలయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీ అడుగు జాడలలో నడిచెదను, నీ ప్రేమను నేనిలలో చాటెదను, నీ అడుగు జాడలలో నడిచెదను, నీ ప్రేమను నేనిలలో చాటెదను, నా స్తుతి ఆరాధనకు అర్హుడ నీవయ్యా,
నా ప్రియుడా నీకోసం వేచిండెదను నా స్తుతి ఆరాధనకు అర్హుడ నీవయ్యా నా ప్రియుడా నీకోసం వేచిండెదను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా నిన్ను పాడకుండా ఉండలేనయ్యా నా యేసయ్యా నీవంటే నాకు ప్రాణమే యేసయ్యా నా యేసయ్యా నీవంటే నాకు ఉంటే చాలయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా కలువరి గిరిలో సిలువదారినై వ్రేలాడితివా నా పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి చప్పట్లు కొడుతూ అందరం కలిసి పాట పాడదాం. కల్వరి గిరిలో అందరం కలిసి పాట పాడదాం. వచ్చిన పాట కదా. సిలువదారినై అందరం కలిసి పాట పాడు దేవుని నామాన్ని పాడదాం. వ్రేలాడితివా నా యేసయ్యా నా జీవితం నీకంకితం నీలోని జీవించేదా యేసయ్యా నీలోని జీవించేదా నా జీవితం నీకంకితం నీలోని జీవించేదా యేసయ్యా నీలోని జీవించేదా నా జీవితం నీకంకితం నీలోని జీవించేదా యేసయ్యా నీలోని జీవించేదా అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆత్మీయ పోరాటము నిన్ను పోరాడుచున్నయ్యా ఆత్మీయ పోరాటము నిన్ను పోరాడుచున్నయ్యా ఆత్మీయ తండ్రి నీవేనయ్యి అన్నంతగానో ప్రేమించినావు ఆత్మీయ తండ్రి నీవేనయ్యి అన్నంతగానో ప్రేమించినావు నా జీవితం నీకంకితం నీలోనే జీవించేదా యేసయ్యా నీలోనే జీవించేదా ఆంతోని సాక్ష్యం చెప్తున్నాను. అందరం కలిసిందాం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెందునుగాక. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. స్వామిచనయ్య గారికి వందనాలు. అంతకుముందు వారము చర్చిలో వండటానికి కట్టెలు లేవంటే కట్టెలు కొట్టిన వెళ్ళాము. అయ్యగారు మేమందరం ఒక 5-6 వెళ్ళాము కట్టెలు తీసుకురావడానికి. కట్టెలు కొడుతుంటే కాలు జారి కింద పడిపోయాను. కాలు జారి కింద పడిపోతే ఈ చెయ్యి బాగా దెబ్బ తగిలింది. 2 రోజుల దాకా ఏమనిపించలేదు. 2 రోజుల దాకా ఏమని 3వ రోజు ఈ కండ చితికింది. చితికితే నొప్పి భరించలేకపోతున్నా. నైట్ పూట అసలు నిద్రే పట్టలేదు. ఇట్లా అయ్యా యేసయ్యా ఇటు సంగతయ్యా నేను పడ్డాను. ఈ నొప్పిగా తగ్గిస్తే నా తండ్రి నీ యేసు ప్రేమ ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుని దయ వల్ల నొప్పి తగ్గిపోయింది. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.
చక్కని సాక్ష్యం చెప్పిన సహోదరుడికి సంఘం తరపున వందనాలు. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నట్టయితే రావాలని కోరుచున్నాం. దయచేసి గమనించండి. బైబిల్ పట్నం ఉంటుంది, ఆరాధన ఉంటుంది. బైబిల్ పట్నం చదివే వాళ్ళు విక్టోరియా సిద్ధపడాలని కోరుచున్నాం. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరు లేనట్టయితే అందరు లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్నం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ పఠనం కీర్తనలు 35వ అధ్యాయం మొదటి నుండి. కీర్తనలు 35వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడెను, నాతో పోరాడు వారితో పోరాడును. కేడమును డాలును పట్టుకొని నాకు సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చెప్పు ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలో నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకుని వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆయన మనతో ఉండి ఆయన మన అక్కర్లన్నీ తీరుస్తున్నట్టుగా మన ప్రతి అవసరతను ఆయన ఆదుకున్నట్టుగా స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. స్తోత్రం 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 కుమారుడా స్తోత్రం 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 తండ్రి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన కాలంలో యేసయ్య నీకు తోడుగా ఉన్నట్టుగా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములైనా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరలోకము నుండి యేసు ప్రభు ప్రార్థనాశాలలో మనతో ఉన్నట్టుగా నిత్యం ఆయన కృపను మనం అనుభవిద్దాం. హల్లెలూయా. గడిచిన కాలంలో కష్టాలు కన్నీలు వేదన దుఃఖం ఎన్నో శ్రమలు మన వల్ల వాటిల్లినాను. ఈ రోజు కూడా ఆయన చెయ్యి ఇడవకుండా మనతో ఉండి యేసు ప్రేమ ప్రార్థనాశాలలో మన వల్ల నిలిపిన విధానానికై ఆయనకు స్తోత్రం స్తోత్రం. నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కళ్ళని స్తుతిద్దాం. మేలులు నీ మేలులు
మరచిపోలేవయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమో నాతవరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమో నాతవరకు విరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమో నాతవరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమో నాతవరకు విరచిపోలేనయ్యా కొండలలో నోన్నాను నీవు మరచిపోలేదయ్యా రమణలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా అనిది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా అనిది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మాటలో దోషం మనసులో పాపం లేకుండా చేయమయ్యా కుమ్మారించు కుమ్మారించు ఆత్మను ఆత్మదేవా ఆత్మదేవా మారు కుమ్మారించు కుమ్మారించు ఆత్మను ఆత్మదేవా ఆత్మదేవా మారు కుమ్మారించు ఆత్మను ఆత్మదేవా మారు కుమారేశు ఆత్మను ఆత్మదేవా ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా 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 యేసయ్యా నీకే ఆరాధనా శక్తి చేత కాదయ్యా బలముతో నాదే కాదయ్యా శక్తి చేత కాదయ్యా బలముతో నాదే కాదయ్యా నీ ఆత్మ చేత కరుకు పరిచర్యను పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా నీ ఆత్మ చేత కరుకు పరిచర్యను పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా కుమారించు కుమారించు ఆత్మను ఆత్మదేవా ఆత్మదేవా ఆత్మను కుమారించు కుమారించు ఆత్మను ఆత్మదేవా ఆత్మదేవా కుమారించు ఆరాధనా
కాపాడినా మా మంచి యేసయ్యా. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా తండ్రి యేసయ్యా. ఏ పార్టీ వారము నా ప్రభువా, అవునయ్యా, అయ్యా నిప్పు నా తండ్రి, అయ్యా త్రాగబోతులుగా తిరుగుబోచులుగా నా ప్రభువా తిరుగుచున్న మమ్మల్ని నా ప్రభువా నీ చెంత చేర్చుకొని నా ప్రభువా నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు కలుగు చేసిన గొప్ప దేవుడా, నీకు వేలాది కోట్ల స్తుతులు అయ్యా. సాతాను శక్తిని కట్టడి చేసి అయ్యా మీ శక్తిని మా మీద కుమ్మరించినందుకు నీకు వేలాది స్తోత్రములైనా. అయ్యా ఈ ఆరాధనలో మీరే మాకు తోడుగా నీడుగా ఉండి నా ప్రభువా ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పుట్టినందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములైనా. అయ్యా ఇదిగో తండ్రి అధ్యక్ష పదవిగా వహిస్తున్న నా ప్రభువా ఈ యొక్క బిడ్డ షాలేము రాజుని షాలేము రాజు కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా నీ యొక్క బిడ్డ ప్రాస్తులు నా ప్రభువా రవికుమార్ గారిని అజయ్ పాస్టర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా మరెన్నో వర్తమానాలతో తండ్రి మాకు అందించే రీతిగా ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్దిపాటి ఆరాధన తండ్రి బలముగా జరుపుకునే రీతిగా ఆశీర్వదించినందుకు నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నిమిత్తమై ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకున్నట్టయితే మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, సమాధానకర్తమైన మా ప్రభువ, ఇంతవరకు నాయన చక్కగా నా ప్రభువ ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభువ నేను మహింపరుచున్నాం తండ్రి. ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా ప్రభువ అయాదిగా ప్రభు వస్తానని శావకుని ప్రభు నీ శిలువ సాట్లు మరుగుపరుచుకొని తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచండి ప్రభు. వాక్యం మీద నీకుండా చేస్తున్న చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బంధిస్తున్నాం తండ్రి. నీ కార్యములు జరిగించండి ప్రభు. నీ సన్నిధిలో మేము నాయన భయభక్తులతో ప్రభు నీ మాటలు వింటకు ప్రభు మాకు చక్కన ఈ కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. కూడా యేసు ప్రేమ ప్రార్థనశాల నుంచి మన ప్రభువుడును మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభాభివందనములు. ఈ దినము ఆదివారము, కానీ పరిశుద్ధ ఆదివారము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆదివారమును ఏం చేశాడంటే పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఏం చేశాడు? పరిశుద్ధపరిచున్నాడు. ఎలా పరిశుద్ధపరిచాడు? తన రక్తము చేత ఈ లోక పాపాన్ని కడిగివేసి ఏం చేశాడు? పరిశుద్ధపరిచున్నాడు. కాబట్టి మరి ఈ రోజున మనం ఏమని పిలవాలి? పరిశుద్ధ ఆదివారం. ఆదివారము అనకూడదు, పరిశుద్ధ ఆదివారము. మన పరిశుద్ధుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండటం దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఇటువంటి గొప్ప అవకాశాన్ని చాలామంది పొందుకోలేకపోతున్నారు. ఈరోజు అనేకులు హాస్పిటల్లో పాలై ఉన్నారు. కానీ వారితో పోల్చుకుంటే మనము ధన్యులమా కాదా? మరి ధన్యులమైన మనము మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఇచ్చిన క్రమమును మనం ఎందుకు పాటించలేకపోతున్నాము? క్రమ సమయ పాలన మనం ఎందుకు పాటించలేకపోతున్నాము? ప్రతి వారము చెప్పుకుంటూనే పోతున్నాం. పరిశుద్ధ ఆదివారమును మనం పరిశుద్ధంగా ఆచరించుకొనలేకపోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, దేవుని మహాకృప ఐశ్వర్యమును బట్టి మనందరం ఇక్కడ సజీవులుగా ఉన్నాం. ఇందు విషయం మనము ధన్యులమై ఉన్నాం. దేవుని యొక్క కృప కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసేవారిగా ఉండాలి. ఐగుప్త దేశంలో ఇజ్రాయేలు ప్రజలు కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వం వహించి ఉన్నారు.
బానిసత్వం నుంచి విడిపించేవారు లేక, విడిపించుకోవాలన్న వాళ్ళ శక్తి చాలక, ఐగుప్త దేశం నుంచి బయటపడే అవకాశం లేక వారు ఏం చేశారు? నలిగిపోయి ఉన్నారు, బహుశ్రమపడి ఉన్నారు. అట్టి సమయంలో ఆ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్త దేశం నుండి, ఆ ఫరో యొక్క బానిసత్వం నుండి వారందరినీ విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయాలని, నీతిమంతులుగా చేయాలని ఆ దేవాతి దేవుడు ఎంతో దృఢ సంకల్పంతో ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు ఐగుప్త దేశం నుండి బానిసత్వం నుంచి విడిపించాడు. విడిపించిన దేవుడు గొప్పవాడా కాదా? మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామని ప్రతి ఆదివారము, ఈ పరిశుద్ధ ఆదివారమున మందిరానికి వస్తున్న మనము మంచి మనస్సుతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు కలిగి మనం మందిరానికి రావటం మంచిది. ఎందుకంటే ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు నిద్ర ఆగారాలు మానివేసి నిరంతరము శ్రమ పడుతూ ఏం చేశాడు? అనేక ప్రాంతాలకి పరిగెడుతూ అనేకులను ఆయన వెదకి రక్షించాలని ఒక సంకల్పంతో పరలోకం నుండి భూలోకంలో దిగి వచ్చిన యేసయ్య ఆయన ప్రేమని మనం నిర్లక్ష్యం చేసి ఇంతటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకుందామా? ఇంతటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే మనం వ్యర్థులమా కాదా? మరి ఈ పరిశుద్ధ ఆదివారమును మనము పరిశుద్ధముగా ఆచరించుకొనుడి. మీరు మందిరమునకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన అంతటిని సరిచేసుకోమని లేఖనముల ద్వారా ప్రభువు మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపు ధోరణి, అలసత్వం, సోమరితనం. అందుకే సొలొమోను రాజు అంటున్నాడు, సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళాలి. చీమలు పరలోకానికి వెళ్తాయా? మరి పరలోకము వెళ్ళని ఆ చీమలను చూసి మనల్ని ఎందుకు నేర్చుకోమంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు? చీమలను ఎందుకు చూపిస్తున్నాడు? వాటికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం చొప్పున అవి వాటి క్రమాన్ని పాటిస్తూ వాటి జీవనోపాధి కొనసాగించుకుంటూ ఉంటాయి. అందుకే చీమల యొద్దకు వెళ్ళండి సోమరులారా అంటున్నాడు. అంటే 6 మాసములు అవి శ్రమపడి ఆహారాన్ని సమకూర్చుకొని 6 మాసములు కూడా ఏం చేస్తాయి? ఆ సమకూర్చుకున్న ఆహారం తింటూ అవి వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఇక్కడ మనము కూడా ఏం చేయాలంటే చీమలకు వలె మనము కూడా అట్టి మనసు కలిగి ఉండాలి. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు దేవుని సన్నిధికి రమ్మని దేవుడు మనకి ఒక చిన్న సూచన ఇచ్చాడు. 6 రోజులు మందిరానికి రమ్మన్నాడా? మీరు 6 రోజులు కష్టపడండి, మీ జీవనాన్ని కొనసాగించుకోండి, మీకు కావాల్సిన అవసరతలను తీర్చుకోండి. కానీ 7వ రోజు మాత్రం అది దేవునిది. అందుకే ఈ పరిశుద్ధ ఆదివారముగా దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. ఆయన మాట చొప్పున జీవిస్తే, ఆయన మాట ప్రకారం మనము బ్రతికినట్లయితే, ఆయన మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో, ఎప్పుడైతే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆ దేవాతి దేవుడు అట్టి వారందరికీ తోడై ఉంటానంటున్నాడు. యెహోషుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. బాగా గమనించండి. నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఇక్కడ మోషేకు తోడయున్నట్టు యెహోషువతో మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? గడిచిన కాలములో మీ పితరుడైన మోషేకు నువ్వు తోడై ఉన్నట్లుగా మీకును నేను తోడై ఉంటాను. యెహోషువ, భయపడొద్దు, ఈ జనాంగాన్ని నడిపించు, నా మహిమను వారికి తెలియపరచమని యెహోషువతో ఎలాగైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో, ఈ రోజున యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవాతి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను మీకు తోడై ఉన్నాను. అందుకే మిమ్మల్ని చీమల యొద్దకు నేర్చుకోమంటున్నాను. క్రమ సమయ పాలన కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిరంతరం దేవుని సన్నిధిలో ఆయన పాద సాన్నిధ్యములో ఆయన యొక్క మహిమను మనం పొందుకునే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఉపవాస దినాలలో ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసిన రోజులు ఉన్నాయి. దేవుని మహిమ చుట్టూ, దేవుని మందసము చుట్టూ వాళ్ళందరూ కూడా సమకూర్చుకునేది ప్రతిరోజు దేవుని మందసము చుట్టూ కూర్చొని దేవునికి స్తుతి అర్పణలు చెల్లిస్తూ ఉంటారు.
యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని స్తుతించటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. మనం ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, యెహోషువ ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నాడో, మోషే ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రవక్తలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారికి ఆయన తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని మనం చూసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాయించబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా పరిశుద్ధపరచబడి రాయబడినది. ఎందుకంటే అది దేవుని చేవ్రేలితో రాయబడిన వాక్యం, పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చిన వాక్యం, నిన్ను నన్ను బ్రతికించడానికి వచ్చిన వాక్యం. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఎవని యందు నా మాటలు నిలిచి ఉంటే వానితో నేను కూడా ఉంటానంటున్నాడు. వాని ఇంట నేను భోజనం చేస్తానని మాట ఇచ్చిన యేసయ్య ఆయన. హృదయం అనే తలుపు యొద్ద నిలబడి ప్రతినిత్యం కూడా తట్టుచూ ఉన్నాను. నా స్వరము ఎవరు విని నాకు తలుపు తీస్తారో అట్టి వారితో నేను నివాసం చేస్తానంటున్నాడు ఆయన. తలుపు తీయడం అంటే మన హృదయం అనే తలుపు తెరవాలి. వాక్యం వెతుచున్నప్పుడు మన హృదయం అనే తలుపు తెరిచినట్లయితే, ఆయన మాటలు మన హృదయంలో పదిలముగా రాచుకున్నట్లయితే, ఆయన మాటలు ఎలా ఉంటాయి? జుంటె తేనె ధారల కంటే మధురమైనవి. అటువంటి మధురమైన మాటలను మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఆ మాటలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చి నీ కోసం నా కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడైన, కనికరం కలిగిన దేవుడైన. ఈ రోజున మనము చేస్తూ ఉంటున్నాం. ఈస్టర్ పండుగ కోసం ఎదురు చూస్తున్నాం, గుడ్ ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్నాం. దేనికి చేస్తున్నాం? మంచి శుక్రవారం. దేనికి మంచి శుక్రవారం? మరణములు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడై ఉన్నాడు. చచ్చిపోతూ కూడా మనల్ని బ్రతికించాలని మనకు తోడై ఉన్నాడు ఆయన. అందుకే మంచి శుక్రవారాన్ని మనకి దేవుడు ఆశీర్వదించి ఎందుకు ఇచ్చాడంటే మంచిది. దేవుడు సృష్టి ఆరంభంలోనే సృష్టిని కలగజేస్తున్నప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే ప్రతి దాన్ని సృష్టిస్తూ మొదటి రోజున సృష్టించిన సృష్టిని చూసి ఇది మంచిది అన్నాడు. రెండవ రోజున చేసిన సృష్టిని చూసి ఇది మంచిది అన్నాడు. మూడో రోజున కూడా ఇది మంచిది. అలాగా 7 రోజులు సృష్టిని సృష్టించి ఈ 7 రోజులు కూడా మంచిది అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు? నిబంధన చేస్తున్నాడు మనకి. ఈ మంచిదిని ఈ మంచి ఏం చేసిందంటే ప్రాణం పెట్టింది. గుడ్ ఫ్రైడే రోజు శుక్రవారం రోజు కల్వరిగిరిలో నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టి ఆ రోజున కూడా మంచి శుక్రవారం అని పేరు పెట్టాడు దేవుడు. ఈ మంచి శుక్రవారం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపములను కడిగి మనం తల్లి గర్భమున మనము రూపింపబడక మునిపే మనము పాపం చేసిన వారముగా ఉన్నాం. ఆయనను మనల్ని గుర్తెరిగి ఈ లోకంలోకి మనల్ని రప్పించుకొని కూడా ఈ లోకంలో మనల్ని సృష్టించుకొని తల్లి గర్భము ద్వారా మనం ఈ లోకంలోకి చూపిస్తూ మనకి ముందుగానే హెచ్చరికలు చేస్తున్నావు. ఏమని చేస్తున్నాడు అంటే నిన్ను నా అరచేతిలో చిక్కుకొని ఉన్నాను, నీకు కావలసిన ప్రతి అవసరత నాకు తెలుసు. తల్లి గర్భమున రూపింపబడక మునిపే ఎవరిని ఎరిగి ఉన్నాడు? నిన్ను నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. అందునిమిత్తమే ఆయన అంటున్నాడు సర్వ మానవాళి కోసం, అప్పుడున్న మనుషుల కోసమేమి, ఇప్పుడున్న వారికేమి, ఇక ముందు రాబోయే తరముల వారికేమి, తరములకు యుగ యుగములకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. చాలామంది తెలివి కలవారు అనుకుంటూ ఉండొచ్చు అప్పుడెప్పుడు ఆయన వచ్చిపోయాడు కదా, 2026 సంవత్సరాల క్రితం వచ్చిపోయాడు కదా, అప్పుడున్న వాళ్ళ కోసం పెట్టాడేమో, ఇప్పుడున్న వాళ్ళ కోసం కాదేమో అనుకున్నారు. కాదు, తరతరములు యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. ప్రతి వారికి, పుట్టిన వారికేమి పుట్టే వారికేమి ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. తన రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి వారి పాపములు కడిగి ఉన్న దేవుడు ఆయన. ఇందు విషయమై మనందరము ధన్యులమై ఉన్నాం. మోషేకు తోడై ఉన్నానన్నాడు, యెహోషువకు తోడై ఉన్నానన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి వారి కుటుంబాలకి దేవుడు తోడై ఉంటూనే ఉన్నాడు. కాబట్టి మనము మొట్టమొదట ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే లేఖనంలో ఏమి సెలవిస్తున్నవి? మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన అంతటిలో సరి చేసుకోవాలి. రెండోది దేవుని యందు భయము, భక్తి, ఇవి నేర్చుకోవాలి. ఈ రెండు లేకుండా మనం ఏది చేసినా, ఏమి చేసినా కూడా సమస్తమును వ్యర్థమే.
వ్యర్థమే. ఎందుకంటే దేవాతి దేవుడు మన పాపముల నిమిత్తమై తన ప్రియకుమారుని లోకంలోకి పంపించి మనల్ని రక్షించుకోవాలని చూస్తే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం, అలసత్వం. చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని. నేను 10 గంటలకి మందిరానికి రమ్మంటే 10 గంటలకు వచ్చేవాళ్ళు లేరు. కనీసం 10:30కి 10:30కు కూడా వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే చాలామంది మనము దర్శనాలు చూస్తున్నాం యేసుప్రేమ ప్రార్థనశాలలో. వాక్యం నిరర్ధకం కానేరదు, వాక్యం అబద్ధం కాదు, యేసయ్య అబద్ధం కాదు, సమస్తమును సత్యమై ఉన్నవి. ఎవరైతే ఆయన చూడాలని ఆశ కలిగి ఉంటారో అటువారికి దేవుడు కనిపిస్తానంటున్నాడు. ఎవరైతే నన్ను తాకాలనుకున్నారో అటువారికి తాకే అవకాశం ఇస్తున్నాడు ఆయన. తోమాకు తాకే అవకాశం ఇచ్చాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తోమాకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజున మీరు కూడా ఏ దేవుని యందు భయభక్తులు కలిగి, అయ్యా నీ ప్రేమ, నీ కనికరం, నీ సమాధానం మాకు కావాలి ప్రభువా, నిన్ను నేను చూడాలి, నిన్ను నేను తాకాలని ఎవరికైనా చిన్న ఆశ కలిగి ఉన్నా సరే ఆయన గాయంను ముట్టుకునే అవకాశాన్ని ఇక్కడ ఇవ్వబోతున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గొప్ప దేవుడైన, ప్రేమ కలిగిన దేవుడైన ఆయన గాయములో నీకు స్వస్థత ఉన్నది. ఆయన గాయంలో నీకు ప్రతి విషయములకు సంబంధించినది. అపవాది చేత నువ్వు బంధించబడితే దాని నుండి విడిపించడానికి సమర్థుడైన ఆ గాయములో నీకు విజయం ఉన్నది. జయించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నిన్ను నన్ను జయింపజేయడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఆషామాషిగా ఈ లోకంలోకి రాలేదు. మనం చెప్పుకున్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన నేను, వారికి తోడై ఉన్న నేను మీకును తోడై ఉంటాను. ప్రతి ఒక్కరిని నడిపించేది నేనే. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనము నిరంతరం ఏం చేస్తున్నామంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇది కాదు జీవితం. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయటమే జీవితం. దేవుని కృపా మహాదైశ్వర్యమును మనం పోగొట్టుకుంటున్నాం. ఏ విషయంలో పోగొట్టుకుంటున్నాం? ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామన్న విషయంలో పడి మనము దేవుని యొక్క కృపా మహాదైశ్వర్యమును మనం పోగొట్టుకుంటున్నాం. కృప మహాదైశ్వర్యం. ఇట్టి కృపను మనం కోల్పోతున్నాం. ఇట్టి ఐశ్వర్యాన్ని మనం కోల్పోతున్నాం. కృప పొందుకోవడం అంటే ఆషామాషైన విషయం కాదు. నువ్వు దేవుని కృప నీపై ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు అనుకుంటున్నా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ కృప నీకు తోడై ఉంటే అవన్నీ కూడా నీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంతటి గొప్ప ప్రేమ కలిగిన వాడు మన యేసయ్య. అందుకే ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా మీరు చేయవలసినది నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఈ లోకానుసారమైన జీవితం మనకు అవసరం లేదు. ఈ లోకానుసారమైన బ్రతుకు మనం బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని మాట చొప్పున మనం బ్రతుకుదాం. మనిషి రొట్టె ముక్కల చేత కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఆ మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో సత్యం ఉన్నది, ఆయన మాటలో విడుదల ఉన్నది, స్వస్థత కూడా ఆయన మాటలో దాగి ఉన్నది. అందుకే రక్తస్రావం కలిగిన స్త్రీకి చెప్తున్నాడు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. మీరు దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటారో, అప్పుడు సమస్తమును మీకు సాధ్యం. సమస్తమును మీకు సాధ్యం. మీ విశ్వాసమే మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది. మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ముందుకు నడిచాడు. నీవు కూడా నీ కుటుంబంలో విజయం రావాలంటే నీవు కూడా ఏం చేయాలంటే, మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఎర్ర సముద్రం వచ్చి ఆపివేసింది. మోషే ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? అవిశ్వాసంతో ప్రార్థించాడా? విశ్వాసము కలిగి దేవుని యందు నమ్మకంతో ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రం సైతం 2 పాయలుగా విడిపోయి ఆరిన నేలను మీకు దారిగా ఇచ్చే దేవుడు నా దేవుడు. ఆ దేవుడు ఎదుట మనం ఉన్నప్పుడు మనం బహు జాగ్రత్త పరులుగా ఉండాలి. అటు దేవుని యొక్క మాటలు వింటున్న మనము బహు జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. యోబు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి రక్షించుకున్నాడు. కుటుంబాన్ని కట్టుకోవాలి. చాలామంది మూఢత్వంలోకి వెళ్తున్నారు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాన్ని కట్టుకోమని దేవుడు చెప్తుంటే చాలామంది ఏం చేస్తున్నారు? మూఢత్వానికి వెళ్తున్నారు.
జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన గృహాన్ని కట్టుకుంటుంది. మూఢురాలు తన గృహాన్ని పాడు చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, యవనస్తులేమి, యవన స్త్రీలేమి, స్త్రీలేమి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు మొట్టమొదటిగా మీరు భయభక్తులు కలిగి ఉంటే మీ కుటుంబం కట్టబడుతుంది. మీ కుటుంబానికి మీ చేతులకే దేవుడు అప్పగిస్తున్నాడు. సమస్తమును మీరు దేవుని వైపు చూపిస్తూ, అయ్యా నువ్వే చేయి ప్రభువా, సమస్తము నువ్వే మాకు సహాయం చేయని మనం ప్రార్థిస్తున్నాము. ఆ ప్రార్థన ఫలించాలంటే మనం ఏం చేయాలి? మనకు ఒక అధికారమును ఇచ్చి ఉన్నాడు ఆయన. ఏం అధికారం ఇచ్చాడు? మన కుటుంబాలని, మన బ్రతుకుల్ని, మన జీవితాలని కట్టుకునే అధికారం నీకే దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీదే. నిన్ను నువ్వు సరి చేసుకునే బాధ్యత నీది. నిన్ను నువ్వు సరి చేసుకుని దేవుని మందిరానికి వచ్చే బాధ్యత నీదే. సమస్తము వాటిపైన నీకు దేవుడు అధికారమును ఇస్తే నీవు మాత్రం ఏం చేస్తున్నావు? నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రతి వారం వీళ్ళు చెప్తూనే ఉంటారు, మేము చేస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. మాకు తర్ఫీదు ఇచ్చిన పాస్టర్ గారు మాకు ఒక సూచన నేర్పించాడు. మంచి జరిగిన దేవునికి స్తోత్రం, చెడు జరిగిన దేవునికి 2 స్తోత్రాలు అంటాడు మా పాస్టర్ గారు. మేము నేర్చుకున్నా. ఎందుకని? ఎటు తిరిగినా దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు మంచి జరగలేదంటే, నా కుటుంబంలో కష్టాలు వస్తున్నాయంటే దేవునికి స్తోత్రం అని చెప్పే మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ యెహోషువ అలాగే చెప్తున్నాడు, మోషే అలాగే చెప్తున్నారు. వారికి కలిగి ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా దేవానికి స్తోత్రమయ్యా అంటున్నారు. తండ్రి నీకు స్తోత్రమయ్యా అంటున్నారు. అందుకే వారికి నేను తోడై ఉంటున్నాడు అంటున్నాడు మన దేవుడు. ప్రతి విషయంలో వారికి ఒక అధికారమును ఇచ్చాడు. అయ్యా మోషే, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు 4 లక్షల మందిని నడిపించు, అధికారం ఇచ్చేశాడు దేవుడు. మరి అధికారం ఇచ్చిన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తన ప్రయత్నం తను చేస్తున్నాడు. మోషే ముందుకు కొనసాగుతున్నాడు. తనకు అడ్డుగా వచ్చిన ప్రతిదాన్ని దేవుడు తప్పించుకుంటూ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు నా కుటుంబాన్ని కట్టుకుంటే నీకు కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇది నువ్వు గమనించుకొని ప్రభు సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి నువ్వు కనుక కరెక్ట్గా నిలబడితే దేవుని సన్నిధిలో నీకు అడ్డుగా వస్తున్న ప్రతి సైతాను క్రియలన్నీ కూడా ఆయన తొలగించి నేను ముందుకు తీసుకెళ్లే దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. వాక్యాలు వింటున్నాం, దేవుడు మోషేకు తోడై ఉన్నాడంట, వెళ్ళిపోతున్నాం అంతే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టుకుంటాం, వెళ్ళిపోతున్నాం. చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నావు. మోషేకు తోడై ఉన్నాడు, కానీ నీకు తోడై ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు సంగతి నువ్వు మర్చిపోయి వెళ్ళిపోతున్నావు ఇంటికి. కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు, బాధలు, అప్పుల బాధ, సమస్య, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నెన్నో సమస్యలతో నలిగిపోతున్నవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ అప్పులు తీర్చుకోవాలంటే అధికారం నీ దగ్గరే ఉన్నది. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రతి వారికి ఎందుకు అధికారం ఇస్తున్నాడో చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరైతే అంగీకరించిరో అట్టి వారందరికీ, అనగా తన నామమందు దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారము అనుగ్రహించెను. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచుకుందాం. ఇక మీదట ఈ రోజున ఈ వాక్యం విన్న మీరు ప్రభువు మీతో మాట్లాడిన ప్రతి మాట మీ హృదయంలో పదిలపరుచుకొని మీకు వస్తున్న ప్రతి సమస్య అది ఏదైనా సరే యేసు క్రీస్తు నామములో తొలగిపో అనే కృపను మీరు పొందుకోవాలి. మీరు గద్దించేవారిగా ఉండాలి. నీ కుటుంబం సమస్యల్లోకి వెళ్తుందంటే అపవాదిగాడు పొంచి ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక అధికారాన్ని పొందుకున్నారు. ఎవరు అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి, మళ్ళీ చదవమ్మా, బాగా అర్థం చేసుకోండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, అనగా తన నామమందు విశ్వాసం, బాగా గమనించండి, ఇక్కడ విశ్వాసమే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము
అనుగ్రహించును. బాగా ఈ వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరుచుకున్నట్లయితే, మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, మోషేకు ఎలాగైతే సమస్యలు వచ్చినాయో, ఎలాగైతే తప్పించాడు దేవుడు, మిమ్మల్ని కూడా తప్పించే దేవుడు మన దేవుడు. అందు విషయమే ఆయన సమర్థుడని నమ్మకం కలిగి ఉండాలి. మొట్టమొదట ఏ విషయంలో నమ్మకం కలిగి ఉండాలి? ప్రతి విషయం నుంచి నన్ను విడిపించగలడని, దానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడని మొట్టమొదటిగా మీరు విశ్వసించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది దేవుని యొక్క నిర్ణయం. విశ్వాసం ఇస్తే అధికారం నీకు వచ్చేస్తుంది. నీకున్న ప్రతి సమస్య తెలియకపోతుంది ఆటోమేటిక్గా. ఏ అపవాది క్రియ నీ ముందుకు నిలబడదు. మనం చదువుకున్నాం యెహోషువ 1:5 మరలా చదవకండి, బాగా గమనించు. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు, అది ఏదైనా సరే, నీ ఎదుట నిలవడు. ఎప్పుడు? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అది ఏదైనా సరే నిలబడదు, అంతే. ఇక్కడ నీకు తోడై ఉంటున్నాడు ఆయన. ఎప్పుడు? మనం ఏది చేసుకున్న విశ్వాసమే. మన విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది. మన విశ్వాసమే మనల్ని నిలబెడుతుంది, మన కుటుంబాలను నిలబెడుతుంది, మన బ్రతుకులు కడుతుంది. ఇంకా కొద్దిగా లోకపులోకి వెళ్తే, మన వాక్యంలోకి, మనము అవిశ్వాసులుగా ఉండటం కూడా పాపమే. పాపములో మరి ఒక భాగం ఏమిటంటే, మనము దేవుని యందు విశ్వాసం లేకుండా అవిశ్వాసులుగా బ్రతికిన కూడా ఇది పాపం అంట. అవిశ్వాసాన్ని కూడా దేవుడు పాపపు లెక్కలో వేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని విషయంలో ఎక్కడ అవిశ్వాసులుగా ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షించేది, మీ విశ్వాసమే నీ కుటుంబాన్ని కట్టేది. మీరు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అప్పుడు మీకు ఆయన పిల్లలగుటకు మీకు అధికారం దేవుడు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇట్టి అధికారమును పొందుకుంటున్న మీరు, సర్వాధికారములు కలిగిన దేవుడు మీకు ఆశీర్వదించి మీకు ఒక అధికారమును ఇచ్చున్నాడన్న సంగతి మీరు తిరిగి ప్రతిరోజు కూడా ఉదయకాలమును లేచి, యోబు ఎలాగైతే తన కుటుంబాన్ని కట్టుకున్నాడో, తన పిల్లలు ఈ రోజున పాపం చేస్తారని, ఈ రోజున నా పిల్ల తను ఏం చేస్తున్నాడంటే, వేకువజామున లేచి తన గృహములకి వెళ్ళి, తన రూములకి, గదిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవునికి స్తుతి అర్పణలు చెల్లిస్తున్నాడు. ఏ విషయం? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏ విషయంలో చేస్తున్నాడంటే, తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో. ప్రభువా, నేను నా కుటుంబం ఏదైనా తప్పు చేస్తామేమో ముందుగానే, ఎప్పుడు? నిద్ర లేవకముందే, తన పిల్లలు నిద్ర లేవకముందే, గడిచిన కాలము ప్రభు నీ కృప చెప్పిన కాపాడావయ్యా, ఇక ముందు కూడా నీ కృపతో కాపాడు. ఒకవేళ నా పిల్లలు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే, ప్రతి తల్లి తెలుసుకోవాలి, ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, యోబు భక్తి మనము చేయాలి. ప్రతి వారు కూడా ఉదయకాలమున లేచి ప్రార్థన చేయని మోకరించి, మీరు వాక్యమును వింటున్న మీరు ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని కట్టుకుంటే మనస్తత్వం కలిగిన ప్రతి వారు కూడా, వాక్యం వింటున్న ప్రతి వారు కూడా ఏం చేయాలంటే, వేకువజామున లేచి ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రభు యొక్క సహకారం తీసుకోండి. అప్పుడు దేవుడు మీకు అనుగ్రహించిన అధికారం మీ కుటుంబాల్లో నెరవేరుతుంది. అప్పుడు ఆయన ఇచ్చిన అధికారం మీ కుటుంబాన్ని నిలువబెడుతుంది. మీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలిగిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్పుచున్నది ఎవరంటే, మన ప్రభువు, మన రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కనికరమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయన కనికరమనే కోరుకునే దేవుడే. కాబట్టి మనము 2020 సంవత్సరాల క్రితం చూసినట్లయితే, ఆయన కొట్టబడిన గాయములు అనేకములు. ఇంచుమించు ఎన్ని వందల గాయాలు ఉంటాయి? ఎవరైనా లెక్కించారా? ఆయన వీపు నాగటి సాళ్ళ వల్లే దున్నబడి ఉంది. ఎందుకు? ఎవరి కోసం? మన కోసమే. ఎందుకు? ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటకు లోబడకుండా అవసరతలను బట్టి వారు ప్రార్థించారు, ప్రభువా మీ సమస్యలు ఉన్న మమ్మల్ని విడిపించాయని ప్రార్థన చేశారు. విడిపించిన తర్వాత నువ్వెవరివయ్యా అని ఆయన పైన ఎదురు తిరిగారు, ఆయన పైన ఎదురుదాడి చేశారు. అట్టివారిగా మనము ఉండకూడదు. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, సమస్యలు తీరిపోయినాక దేవుణ్ణి మర్చిపోతున్నాం. అలా మర్చిపోయే వాళ్ళు భ్రష్టులు అయి ఉన్నారు. మనమైతే భ్రష్టులు కాకుండా ఉండటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం నాగడసాల వల్ల ఆయన వీపు దిన్నించుకున్నాడు. కనికరమనే కోరుకునే దేవుడు ఆయన్ని కనికరించుకునే దాకా తీసుకొచ్చుకున్నాడు. ఎంతటి వేదన, ఎంతటి బాధ,
కనీసం మనం ఇక్కడి నుంచి అక్కడికి 2 అడుగులు వేయలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఏం చేస్తున్నాయి, ఆ రాళ్ళల్లో వెళ్తే ఏమైంది, కాళ్ళు మండిపోతున్నాయి. కానీ ఆ కాలే రాళ్ళలోనే నా యేసయ్య ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కాడు. ఎందుకు? విడిపించుకోవడానికి, పాపములో చిక్కబడిన మనల్ని విడిపించుకోవడానికి, మనల్ని రక్షించుకోవడానికి. ఆయన పాదాలు ఏమైపోయాయంటే చిట్లిపోయాయి, బొబ్బలొచ్చి చిట్లిపోయాయి ఆయన పాదాలు. ఆ పాదాల వైపు చూస్తే మనము ఏడవాలి, ఆ పాదాలు పట్టుకొని మనము బ్రతిమలాడుకోవాలి. అయ్యా నా తప్పిదములను క్షమించయ్యా, నా పాపములను క్షమించు ప్రభువా. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు చేసినట్లుగా నేను నీకు వ్యతిరేకంగా నిలబడను ప్రభువా, నేను నీ పక్షాన ఆయన నీ పాదాలు పట్టుకుని బ్రతుకుతానయ్యా అని చెప్పేసి మనం పశ్చాత్తాపం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం కలిగిన మనసు ఉంటామో, మనం చేసిన అతిక్రమమును విడిచిపెట్టి ఆ పాదాల వైపు, ఆ బంగారు పాదాల వైపు చూస్తూ, ఆ బంగారు పాదాలు పట్టుకొని మనం నిరంతరం లేచి, వేకువజామున లేచి మన ప్రభువు పాదాలు పట్టుకుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన కుటుంబాన్ని మనం కట్టుకున్న వాళ్ళ మొత్తం ప్రియ సహోదరుడా, నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ రేపు క్రీస్తు రాకడలో మనందరం కూడా ఎత్తబడే సంఘముగా ఉండాలి. దేవుని సంఘములో మనందరం నిలబడాలి. దేవుని వాక్యం వైపు మనము తిరగాలి, అధికారం వైపు మనము తిరగాలి, అధికారానికి మనము లోబడాలి. ఇదే క్రీస్తు యొక్క మనకిస్తున్న గొప్ప వాగ్దానాలు. క్రీస్తు యేసు ప్రభు యొక్క మాట మనకు ఎంతో గొప్పది. ఈ మాటలు చాలా గొప్పవి. ఇలాగే చాలా మంది పితరులు సువార్తను ప్రకటించారు. ఆయనను ఏం చేశారంటే, నోవాహు ఏం చేశాడమ్మా, 120 సంవత్సరాలు ఏం చేశాడు, 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఏం చేశారు, లెక్క చేయలేదు. ప్రజలు ఏం చేశారంటే లెక్క చేయలేదు. రక్షణ నీ ఓడ తలుపు తెరువబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉన్నది. రక్షణ నీ ఓడ తలుపు తెరువబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉన్నది. ఆలస్యం చేయకుండా క్రేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. ఆలస్యం చేయకుండా క్రేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. నోవహు సువార్త 120 సంవత్సరాలు ప్రకటించారు. రక్షణని ఓడ తలుపు తెరవబడుతుంది. రక్షణని ఓడ తలుపు అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలోకి ఎంతమంది అయితే పరిగెడతారో వారు రక్షించబడుతున్నారు. నోవహు సువార్తను ఎవరైతే పెడచెవును పెట్టినారో వారు నీటిలో మునిగిపోయినాడు. 120 సంవత్సరముల నోవహు సువార్తను లెక్క చేయలేదు, మరి వెక్కిరించారు ప్రజలు. 120 సంవత్సరముల నోవహు సువార్తను లెక్క చేయలేదు, మరి వెక్కిరించారు ప్రజలు. వర్షం ఎక్కువయింది, ఓడ తేలిపోయింది. వర్షం ఎక్కువయింది, ఓడ తేలిపోయింది. సమీపించి ఏడ్చిన శాపమే మిగిలింది. అందుకే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమీపించి ఏడ్చిన ఎప్పుడు సువార్తను నమ్మాలి, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు విని వాడి చొప్పున మనం బ్రతకాలి. లేదంటే రక్షణని ఓడ తలుపు మూయబడినట్లుగా కొద్ది కాలంలో, అతి కొద్ది కాలంలో కాలము సమీపూర్ణమైపోయినది, దేవుని రాజ్యం సమీపించినది. ఇంకా కొద్ది కాలంలో దేవుని వాక్యము మూయబడుతుంది. ఏం చేస్తుంది? మరికొద్ది కాలంలో దేవుని వాక్యము మోయబడుతుంది. బైబిల్ అనేది తెరవబడదు. ఇక మీదట మనకు వాక్యము ఉండదు. ఆ కాలంలో నోవాహు ఎలాగైతే ఓడ తలుపు వేశాడో, ఇక ముందు కాలంలో మనకు కూడా సమీపించిన కాలంలో జరగబోయేది ఏమిటంటే మందిరపు తలుపులు మోయబడతాయి, వాక్యము మోయబడుతుంది. ఈ వాక్యము మీ ఎదుట ఉన్నప్పుడే, మీ మధ్య ఉన్నప్పుడే, ఆయన అధికారము చొప్పున మీకు అధికారం ఇచ్చినప్పుడే మీరందరూ జాగ్రత్త పడాలి. యెహోషువ, మోషే, ప్రవక్తలందరూ ఎలాగైతే దేవుని మాటలకు భయపడి జాగ్రత్త కలిగి ఉన్నారో, వారి కుటుంబాన్ని వారు కట్టుకున్నారో, నోవహు తన కుటుంబాన్ని కట్టుకొని ఓడలో తేలిపోయాడు. ఈయనని వారు నూటిలో మునిగిపోయారు. మనకు కూడా మరలా జల ప్రళయం రాదేమో అని నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో.
మన కోసం అగ్నివర్షం కాచుకొని ఉంది. దయచేసి అందరికీ మరి ఒకసారి ప్రభు పెట్టమని చేస్తున్నాను. దేవాతి దేవుని యొక్క మాటలు మీ హృదయంలో దాచుకోనండి. హృదయమునే తలుపు దగ్గర ఆయన నిలబడి తట్టించున్నాడు. గ్రహించండి. బుద్ధి కలిగిన కన్నుకల వలె మనము దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని నిరంతరము ఆరాధన చేసుకుందాం. ప్రభు కృపను మనం ఎప్పటికీ విడిచిపెట్టేవారిగా ఉండవద్దు. ప్రభు కృపలో కనిపెట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుందాం. ఆ కాలంలో అయితే వర్షం వచ్చింది, తేలిపోయారు. ఈ కాలంలో అయితే క్రీస్తు శిలువ మనల్ని రక్షిస్తున్నది. క్రీస్తు శిలువలో మన రక్షణ ఉన్నది. ఆ శిలువ వైపు చూస్తూ మన ప్రభు వైపు మనం బ్రతికినట్లయితే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి, మన బ్రతుకులు ధన్యకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని వైపు చూడండి. బుద్ధి కలిగిన కనికల వలె ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అధ్యక్షుల వారికి అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి విత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అజయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం ఫలింపు కోసం. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రతి ఉదయమున 5 గంటల నుంచి 6 గంటల దాకా కాల్ కాన్ఫరెన్స్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసక్తి ఉన్నవాళ్ళు మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు కూడా లింక్ పంపించడం జరుగుతుంది.
నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. నే తెరచ తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి. తండ్రులెవరైనను చేపనడిగితే పామునిచ్చునా? తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని, నీకు వేరుగా నేను ఏదియు కోరలేను. ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును, తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను. జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను. మదిలోక్తలన్నీ నీవు మాత్రమే ఎరిగితివి, కలవరములన్నీ నీవే గ్రహించితివి. ఏది ఏమైనా కానీ నీ
సన్నిధి నేను చేరెదను ఎవరి